మనం చదువుతున్న ఈ లేఖన భాగాన్ని గమనిస్తే యేసుక్రీస్తును ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, అక్కడి ప్రజలు, యూదులందరూ కలిసి ఆయన మీద తప్పుడు నేరారోపణలు చేస్తూ ఆయనను సిలువ వేసి చంపాలని వాళ్ళు ఎన్నో రోజుల నుంచి వాళ్ళు కనిపెడుతూ ఉన్నారు. అయితే కానీ సమయం వారికి దొరికింది. పిలాతు దగ్గరికి వెళ్లారు, పిలాతుకు అప్పచెప్పారు. పిలాతు ఇతడు గలిలయుడని హేరోదు దగ్గరికి పంపాడు. హేరోదు అతని దగ్గర పరిశీలన చేస్తే ఏమి నేరం దొరకలేదు. మళ్ళీ పిలాతు దగ్గరికి పంపాడు. పిలాతు కూడా 3 సార్లు ఇతన్ని విమర్శించిన అసలు ఏ నేరం నాకు కనబడతలేదు, ఇతన్ని విడిచిపెడదామని అన్నాడు. అంటే ప్రజలేమంటున్నారంటే ఇతన్ని సిలువ వేయాలి, ఆ బరబ్బను మాకు విడుదల చేయాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కోరుకుంటా ఉంటే ఇక పిలాతు మాట్లాడడం, వాళ్ళు మాట్లాడడం, మొత్తం వాళ్ళంతా జనసమూహం కేకలు వేసి సిలువ వేయాలని, యేసు ప్రభువుకు సిలువ వేసి ఆయన చంపాలని వాళ్ళందరూ కేకలు వేసి చెప్తా ఉంటే ఇక ఆఖరికి అయితే వాళ్ళదే గెలిచింది. సరే కానీ ఏమైనా చేసుకోవడానికి అప్పయ్యపడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే ఆయనను 39 దెబ్బలు కొట్టి తలకు మూల కింద పెట్టి సిలువ మోపి తీసుకొని పోతున్న సమయంలో ఇప్పుడు మనం చదివిన సందర్భం చాలా మంది జన సమూహం అంటారు. 27 వచ్చినప్పుడు కదా గొప్ప జన సమూహమును ఆయనను గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించు చాలా మంది స్త్రీలను ఆయన వెంబడించి ఎంత మంది ఆయన పోతున్నారు. అసలు ఇతడు ఏ నేరం చేసిండు, నేరమేం చేయలేదు అని కొందరికి చాలా ఇప్పుడు ఎంతో ఆయన ఒక్కొక్క కాడ వెళ్ళినప్పుడు 5,000 మంది 15,000 మంది అట్లా కూర్చుండి ఆయన వాక్యం విని ఆయన మాటలు విని స్వస్థపడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. ఎంతో మంది అయ్యో ఇలాంటి పరిస్థితి జరిగినని, ఇంతటి ఘోరమా, చెయ్య నేరానికి ఇంత శిక్షణ అని రొమ్మ కొట్టుకుంటున్నాడు. ఆ రీతిగా వాళ్ళు ఏడ్చుకుంటా చాలా మంది పోతా ఉంటే అక్కడ స్త్రీలు చాలా ఏడుస్తా ఉన్నారు. స్త్రీలు బాగా ఏడుస్తా ఉంటారు. పురుషులు ఏడుస్తా ఉంటారు కానీ పురుషుల కంటే స్త్రీలు చాలా ఏడుస్తారు. వాళ్ళు ఏడిస్తే అసలు హృదయం కరిగిపోతా ఉంటారు. ఆ స్త్రీలు ఏడుస్తా ఉంటే 28వ వచనములో యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి అన్నారు. యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి అన్నారు. అయితే యేసు ప్రభు వచ్చింది దేని కొరకు అని అంటే అందరి కొరకు ఈ శ్రమ భరించి ఆయన ఆ శిలువను మోస్తూ ఆ శిలువలో మరణించి చనిపోవడానికి వచ్చాడు. అందుకని ఆయనకు తెలుసు నేను వచ్చిందే చనిపోవడానికి కనుక నా కొరకు ఏడవలసిన అవసరం లేదు. కానీ నాకు పెట్టిన బాధ నేను భరించి ఆ బాధ మీరు తట్టుకోలేక ఏడుస్తున్నారని ఆయనకు తెలుసు. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఏడవలసింది నా కొరకు కాదు, మరెవరి కొరకు ఏడవాలి? నీ కోసం, నీ పిల్లల నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడుబడి అన్న. నా కొరకు ఏడవాలి, నా పిల్లల కొరకు ఏడవాలనండి. నా కొరకు ప్రార్థన చేయవలసినది అంటే ఏడ్చి కన్నీళ్లు కార్చి నష్టం జరగకుండా సమస్త విషయాల్లో మంచి జరగాలని ఏడవలసినది ఎవరి కొరకనంటే ఏడవలసినది కన్నీరు పెట్టవలసినది నీ కోసము, పిల్లల కోసము. ఎందుచేతనంటే నీ కోసం ఎందుకు ఏడవాలి అనంటే నీ రక్షణ కోల్పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరంతా రక్షణ పొందుకున్నారు కానీ రక్షణలో ఉండలేని పరిస్థితి ఒకటి ఉన్నది అన్నట్టు. అది ఎక్కడ ఉన్నది అనంటే ఒకసారి కొలెస్ట్రాల్ రాసిన పత్రికను చూడండి. ఒకసారి నాకు మీ సొంత రక్షణను కాపాడుకోవాలనేటువంటి మాట ఉంటది. కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 11
మీ సొంత రక్షణను కొనసాగించుడని ఉంటది కదా. సరే, మీ సొంత రక్షణను మీరు ఏం చేయాలి? కొనసాగించాలి. అంటే మీరు రక్షణ పొందుతున్నారు. మీరు రక్షణ పొందుకున్న తర్వాత మీ రక్షణ ఏం చేయాలి? కాపాడుకోవాలి, కొనసాగించాలి, దాన్ని కాపాడుకోవాలి. ఇంకొక మాట ఉంటుంది ఇక్కడ అంటే మనకు మత్తయి సువార్తలో ఉంటుంది, అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును అని మత్తయి సువార్తలో ఉంటుంది. చూడండి 22 అధ్యాయంలో ఒకసారి ఎవరు తీసి చదువుతారు త్వరగా తీసిన వారు. 24 అధ్యాయంలో ఉంటుంది చూడండి. 24 అధ్యాయము 17 అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడు అనేది ఇక్కడ ఉన్నది. అంటే ఇప్పుడు మనము రక్షణ పొందినాం, కానీ అసలు లాస్ట్ వరకు ఆ రక్షణలో ఉంటామో ఉండమో గ్యారెంటీ లేదు. ఉండదంటనా? పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. మన విశ్వాసానికి మించిన పరిస్థితి మనకు ఎదురైనప్పుడు అక్కడ నిలబడటమో లేదో తెలియదు. ఇప్పటికే చాలా మంది కొంచెం వాక్యం గట్టిగా చెప్తే అసలు ఈ చర్చికి రావడం అవసరం అని పారిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మీటింగ్ అప్పుడు మనుషులన్నీ వేసుకొని మీటింగ్ పెట్టుకున్నామంటే మేము ఇవ్వడం ఎందుకు, అచ్చడం ఎందుకు అని పారిపోయిన వాళ్ళు ఉన్నారు. సోదరు ఎప్పుడు హల్లెలూయా. ఫిలిప్పీ 2:12 నేను చూసిన కానీ అర్థానికి వెళ్ళి కనబడుతున్నారు కనుక చూడండి, ఆ మాట చదవండి. ఫిలిప్పీలో రాసిన పత్రిక 2:12 చదవండి. నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి కదా. కొనసాగని కూడా కొనసాగించుకోండి. మీ సొంత రక్షణ అనే మాట ఉన్నది. మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి. అంతం వరకు సహించాలి. అంతం అంటే మన ప్రాణం పోయే సమయం వరకు కూడా మన రక్షణను కాపాడుకునే విషయంలో చాలా ఓపికగా ఉండాలి. అలా చాలా మంది ఉండలేరు. అందుకనే పరిస్థితులు కొన్నిసార్లు అనుకూలంగా ఉంటాయి. నీ కొరకు ఏడవండి, ప్రభువా నేను రక్షణ పొందుకున్నాను, నా రక్షణలో నేను అంతం వరకు నిలవడానికి నాకు సహాయం చేయమని ఏడవాలి. నా సొంత రక్షణను నేను అంత వరకు కాపాడుకోవాలి. నా రక్షణను నేను కొనసాగించుకోవాలి. దాన్ని కొనసాగించుకోవాలి కదండి. ఏం చేయాలి? కొనసాగించుకోవాలి. మనకు పొలం ఉంది, 2-3 ఎకరాలు 4 ఎకరాల పొలం ఉంది. ఆ నారు వేసినాం కదా, చెట్టు కాడ కూర్చున్నాం. పొలం పంట కదా రాదు. నారు వస్తే రోజు వెళ్ళాలి, దాన్ని చూడాలి, దానికి తన్నీరు తీయాలి, దానికి మళ్ళీ నీళ్లు పెట్టాలి, మళ్ళీ దాన్ని పెట్టాలి, మళ్ళీ నీళ్లు పెట్టాలి. దానికి రోజు చూసుకుంటూ ఉండాలి. దాన్ని ఎదిగిన తర్వాత అది ఎదుగుతున్న కొలది పొలమంతా మళ్ళీ దున్నాలి, దాన్ని 3 సార్లు దున్నాలి. తర్వాత జంబు కొట్టాలి, జంబు 2 సార్లు కొట్టాలి. 2 సార్లు జంబు కొట్టేది 2 సార్లు జంబు కొట్టాలి. ఆ తర్వాత నారు ఎదుగుతుంది, నారు వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ దానికి రోజు చూస్తా ఉండాలి. పొద్దున వెళ్తారు, సాయంత్రం వెళ్తారు. కలుపు కస్తుందా అని చూస్తారు, మళ్ళీ కలుపు తీస్తారు. రోగం వస్తుందా అని చూస్తారు, రోగానికి మందేస్తారు. ఆ తర్వాత ఆ నీళ్లు పెడతా ఉంటారు. ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదండి. ఆ పంట రావాలంటే ఆ వ్యవసాయకునికే తెలుసు. అంటే అది ఎందుకు చెప్పిందంటే మీకు మన రక్షణను కూడా మనం కాపాడుకుంటున్నామా
మన రక్షణను కొనసాగిస్తున్నామా? అట్లా చూసుకోవాలన్నట్టు. మన కొరకు ఏడవాలి. ప్రభా, నేనేనాడు కూడా ఆజ్ఞ అతిక్రమించకూడదు, నేనేనాడు కూడా ఆ అవిశ్వాసంలోనికి దిగజారకూడదు, నేనేనాడైనా సరే నేను వెనుక తట్టు చూడకూడదు, నేను గురి వైపే చూడాలి, గురి వైపుకే కనిపెట్టుకుని అలా మనం కోరుకోవాలి దేవుని దగ్గర. అంటే మన కొరకు ఎందుకు ఏడవాలంటే, నా కొరకు ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, నా కొరకు నేను ఎందుకు కన్నీరు కావాలి ఏడవాలంటే, నేను ఎక్కడో పడి ఎక్కడికి కొట్టుకుపోయి పడుతున్నో తెలియదు. నా కొరకు నేను ప్రార్థన చేసుకోవాలి. నేను కూడా ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, నేను విశ్వాసంలో ఆగిపోవద్దు, నా విశ్వాసం తగ్గిపోవద్దు, నా ప్రార్థన జీవితం తగ్గిపోవద్దు, నేను బైబిల్ చదవడం తగ్గిపోవద్దు, నేను గుడికి ఆగాగడకు వెళ్ళడం తగ్గిపోవద్దు, నేను గృహ కోరికలకు వెళ్ళడం తగ్గిపోవద్దు, నేను విజిటింగ్కి వెళ్ళడం తగ్గిపోవద్దు అని ప్రార్థన చేసుకుంటేనే ఇన్ని చేయగానే గిన్నె అడ్డంకాలు అక్కడక్కడ ఆగుతా ఉంటాను. అసలే శ్రేణుల గతి అధోగతి. అసలే శ్రేణుల పరిస్థితి అంటే నేను ఆగాలని ఆగాని ఇటువంటి ఉంటే అక్కడ మన సేవకుల దగ్గర మీటింగ్ తప్పకుండా అక్కడ ఉండాలంటే ఉండకపోతే మళ్ళీ వెళ్ళి క్యాన్సల్ చేస్తుంది. ఇదో అటువంటి ఇటు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటిసారి రెండు చేయలేవు. హల్లెలూయా. మళ్ళమ్మా దేవునికి స్తోత్రం చెప్పు. కొన్ని నీళ్ళు తాగాలి, కొన్ని మంచినీళ్ళు తాగాలి. అలసిపోయినట్టు ఉంటే కొన్ని మంచినీళ్ళు తాగాలి. కనుక జాగ్రత్తగా ఉండండి. ఇలా మీ కొరకు ఏడవాలి. ఎందుకొరకు? ఎవరి కొరకు ఏడవాలి? నా కొరకు, నా పిల్లల కొరకు. మొదటిగా నీ కొరకు. నీ రక్షణ పోతుంది, నువ్వు స్తుతించడం మారిపోతున్నావు, అసలు పాటలు తగ్గిపోతుంది, అసలు పాటలు పాడడం తగ్గిపోతుంది, అసలు దేవుని స్థలంలో ఉండడం తగ్గిపోతుంది. అందుకనే ఇవన్నీ తగ్గిపోతా ఉంటాయేమో, అందులోకి వెళ్ళి వేరైపోతున్నామేమో. అది మనము కొనసాగించుకోవాలి. దానిని స్తుతించే విషయంలో కొనసాగించుకోవాలి, ప్రార్థించే విషయంలో కొనసాగించుకోవాలి, గుడికొచ్చే విషయంలో కొనసాగించుకోవాలి, గృహ గుడికి వెళ్లే విషయంలో కొనసాగించుకోవాలి. దేవుని పనులు ఏమైనా ఉంటే సేవ సంబంధమైన పనులు ఏమంటే అవి చేయడం విషయంలో కొనసాగించుకోవాలి. ఇవన్నిటిని మనము చూసుకుంటుండాలి. మన రక్షణలో మనం నిలుస్తున్నామా పడిపోతున్నామా, ఇప్పుడు ఈ రోజు ఆదివారం. క్రైస్తవులందరూ ఎక్కడ ఉండాలి? మందిరంలో. ఎంతమంది ఉన్నారు? అసలు మంది ఎంతమంది? అంటే వాళ్ళకు రక్షణ గురించి అసలు తెలుసు? వాళ్ళు రక్షణ పొందినామన్న సంగతి వాళ్ళకు తెలుసా? నేను క్రైస్తవులమన్న సంగతి వాళ్ళకు తెలుసా? నేను దేవుని భక్తులమన్న సంగతి వరకు తెలుసా? అంటే వారికి కొన్ని కష్టాలు సమస్యలు ఉంటాయి, అది వేరు. కానీ మర్చిపోయినట్టు ఉండడం, నిర్లక్ష్యంగా ఉండడం, వర్షం కొడుతుందని అయిపోవడం, డిసడ్యూటెన్స్ వర్షం కొడుతుంది వరదలు వస్తుంది, కొట్టుకోపోతేనేమో పనులు ఉంటేనేమో ప్రార్థనలో, అంతే కదా. అంతే. ఒక ఓడ ప్రయాణం చేస్తున్నాడు, అంటే వర్షానికి ఒక సంబంధించిన వర్షం కొడుతుంది కదా, నేను చర్చికి పోతే బాధ నన్ను అనుకునేటువంటి వారి కొరకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఓడ ప్రయాణం జరుగుతాను. అందరు వినాలి, పిల్లలు మీరు కూడా వినాలి, అందరు వినాలి. ఎందుకంటే వర్షం పడుతుంది కానీ సండే స్కూల్. అయితే ఆ ఓడలో పోతున్నప్పుడు ఆ ఓడ అసలు పెద్ద మీద అయిపోయింది, తుఫాన్లు వస్తున్నాయి, భయంకరమైన తుఫాన్లు వస్తున్నాయి. ఓడ ఆల్రెడీ ఇక మునిగిపోతుంది. అందరు అయ్యో నేనెందుకు కత్తి అని అందరు ఏడుతున్నారట, బాధపడుతున్నారట. అసలు రాకుండా మంచిగుండు, నేను రేపచ్చిన మంచిగుండు, అసలు ఇవ్వలేదు పోడేంటిది, ఓడ మునిగిపోయే కాలం అంటే మునిగిపోతారు, అది ఎట్లా మునిగిపోతుంది. అందులో ఒక అమ్మ కూర్చుంటారు, మంచిగా సంతోషంగా ఉన్నారు. ఎల్లప్పుడు దేవుని స్తోత్రం, ఓడ మునిగిపోయిన దేవునికి స్తోత్రం, నేను మునిగిపోయిన దేవునికి స్తోత్రం, నాకు రోగం వచ్చిన దేవునికి స్తోత్రం, నాకు సమస్య వచ్చిన దేవునికి స్తోత్రం. అట్లా స్తోత్రమే చెప్పాలి అన్నట్టు. అట్లా అందరు ఎడతా ఉంటే ఈ ఒక్క అస్సలు ఎడతలేదంట, అస్సలు బాధపడుతుందంట. ఎందుకమ్మా నువ్వు బాధపడతలేవు? మేమందరూ సాగు బతుకుల మధ్య మునిగిపోతుంటావు, అల్లరి అయిపోతుందంటే
నేను ఇక్కడ కళ్ళు మూస్తే నా ఏసయ్య దగ్గర కళ్ళు తెరుస్తా. నేనెందుకు ఏడవాలి, నేనెందుకు బాధపడాలి? నాకెందుకే ఈ రోజు బతుకుతామా రేపు బతుకుతామా తెలియదు. మనం జీవితం ఎప్పుడంతమో తెలియదు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక రోజు పోయేది ఒక రోజు గంట కదా. ఎన్ని రోజులు మన బతుకంతా? 2 రోజుల బతుక. మనం చాలా తెలియక అందరు ఫీల్ అవుతున్నారు కానీ అసలు బతుకంతా 2 దినాలంట. ఒకటి బర్త్డే, ఒకటి మరణ దినం, 2 డేలు. అట్లా ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే ఈ మధ్యలో జరిగేదంతా ప్రయాణాలు, పనులు అవి మామూలుగా ప్రేమతో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కనుక నీ జీవితం కొరకు నీవు ఏడవాలే. పాటలు పాడడం తగ్గిపోతుంది, ప్రభావం తగ్గిపోవద్దు. నేను కొన్ని గంటలు ఈరోజు సాయంకాలం వెళ్ళి ఒక 4-5 పాటలు మందిరం నుండి నేర్చుకుంటా, లేకుండా ఇంట్లో ఉండి నేర్చుకున్నాను. నేను ఒక ఇంటికి వెళ్తే ఆయన పొద్దుంతా పనిచేసి వచ్చిండండి. పొద్దుంతా పనిచేసి వచ్చి తర్వాత ఆయన పొద్దుంతా పనిచేసి వస్తే 7 నుంచి 8 గంటల వరకు ఆయన పని 6-7 లోపల అయిపోయింది. ఒకవేళ 7 ఇంటికి వెళ్తే 8 స్టార్ట్ చేసుకుంటాం. ఆయన రోజు ఒక గంట తప్పకుండా భయం చదువుతున్నాడు. పొద్దంతా వర్క్ చేసి వచ్చిండు, పని చేసి వచ్చిండు, పొద్దుకి వచ్చిండు, స్నానం చేసుకున్నాడు, మంచిగా షాప్ వేసుకున్నాడు, కూర్చున్నాడు, బైబుల్ పట్టుకున్నాడు, చదువుకుంటాడు, మంచిగా చదువుతున్నాడు. నేను మరలా పుస్తకం మంచిగా చదువుకుంటా ఉన్నాడు. ప్రైజులాడండి అంటే ప్రైజులాడని మళ్ళీ నేను డిస్టర్బ్ చేస్తాను. ఏం చేస్తున్నారంటే నేను బైబుల్ చదువుకునే సమయం అండి ఇది అన్నాడు. అంటే పొద్దున కొన్ని ఇప్పుడు రోజుకో గంట సేపు చదువుకోవాలనుకోండి. పొద్దున ఎమర్జెన్సీ పని మీద మనం అరగంటే చదువుకున్నాం, మళ్ళీ అరగంట దాన్ని పూర్తి చేయాలి కదా, గంట అన్నప్పుడు, అంతే కదా. కనుక అలా చేయాలి. కనుక దాన్ని చదువుకుంటాను. నేను అక్కడనే ఉన్నాను మంచిగా. నేనేమన్నాను, ప్రార్థన చేసిపోతాను, కలిసిపోతాను వచ్చాను. నేను నిన్నేమన్నాను, నేను కూడా కూర్చొని బైబిల్ చదువుతాను. నీ పని పూర్తయిన తర్వాత ఆమె అంటేనే సరే నేనేదైనా వచ్చేట మాట ప్రార్థన వెళ్ళిపోవడం జరుగుతుంది. నేను సైడ్ కూర్చుంటాను, కొత్తగా కూర్చుని నేను కూడా బైబిల్ చదువుకుంటున్నాను. ఆయన ఏంటి నీ సంగతి అంటే నేను రోజు ఒక గంట ఖచ్చితంగా బైబిల్ చదువుకోవాలి, ఒక గంట ప్రార్థన చేసుకోవాలి, అదేవిధంగా ఒక గంట పాటలు పాడుకోవాలి. ఈ రోజుకు 3 గంటల టైం ఆయన సరిగ్గా పూర్తిదాన్ని చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఉదయకాలము నుంచి సాయంకాలం నైట్ పడుకునే వారికి 3 గంటలు మనం చేయలేమా? చేయగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 గంటల పనిని మనము ఈ దినములో మనం ఆయన సన్నిధిలో దాని టైం లెక్క అప్పచెప్పకపోతే మనం పడిపోయినట్ట, పడిపోకుంటున్నట్ట? అందరూ చెప్పండి. ఇప్పుడు మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుంటే ఏ లెక్కలు ఉన్నా పడిపోయిన అవసరం లేదు కానీ మీతో లోపల మాట్లాడుతుంది. ధైర్యంగా చెప్పచ్చు. పడిపోయిన స్థితిలో నుంచి జారిపోయిన లెక్కలు. అవును. అందుకనే ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇట్లా మన కొరకు అవసరమైతే కన్నీళ్లు గార్చి అడగాలట, దేవా నేను నా రక్షణను కొనసాగించుకోవాలి, నేను అంత వరకు సహనంతో ఉండాలి. ఏ సమస్యలు వస్తాయి, అవధవతలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, ప్రేమించేవారు వస్తారు, ద్వేషించేవారు వస్తారు, నేను సహాయం చేసేవారు వస్తారు, ఇంకింత 4 రాళ్ళు వేసేవారు వస్తారు. ఏదైనా సరే మనము నిలబడాలి. ఆ రీతిలో నన్ను నిలబెట్టి దేవాన్ని ప్రార్థన చేసుకోవాలి. నిన్న దినమున ఒక 3 సేవకుల దగ్గరికి వచ్చిన, ఇక్కడ నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఇక్కడ సేవ పరిస్థితి నా సాక్ష్యం చెప్తే అసలు ఆ మాట నా అందరినీ టచ్ చేసిందండి. ఎన్నో జాగ్రత్తలకు మేము పోయినాం కానీ దేవుని ఆధారపడి ఇంత ఆత్మీయంగా నడిచిన స్థితి మాకు ఇక్కడ అంత దొరకలేదు. చాలా అద్భుతమైన విశ్వాసంతో నడిచిన జీవితం అనేది బాగా ఖుషి అవుతా ఉన్నా. సోదరే హల్లెలూయా. అందుకనే మనము గమనించాలి, లోకమును చూసి మనం నడవడం కాదు కానీ యేసయ్యను చూసి మనం నడవాలి. యేసయ్యను చూస్తే మనం మన కోసం మనం ప్రార్థన చేసుకునే విధానంలో మనకు ఎక్కడ దొరుకుతుంది? ఒకసారి
మనకు మత్తయి మార్కు సువార్తలో తెలిస్తే దొరుకుతుంది కదా, తన పెందల కాడనే లేచనని ఉంటాడు ఆయన. పెందల కాడనే లేచను. మార్కు సువార్త 1వ అధ్యాయం 31వ వచనములో ఆ యేసుప్రభు గురించిన మాట విందాం. ఆయన చదవండి, మార్కు సువార్త 1:35. ఆయన పెద్దల కాడని లేచి ఇంట్లో చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్లి అక్కడ ప్రార్థన చేస్తుంటాను అని. ఆయన పెద్దల కాడని అంటే ఇంకా చీకటిగా ఉండగానే లేచి అరణ్య ప్రదేశానికి వెళ్లి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అరణ్య ప్రదేశంలో బెడ్ ఉంటాయా? ఉండయి. మెత్తలు ఉంటాయా? ఉండయి. ఏముంటాయా? రప్పలు కదా. కన్నీళ్లు రావాలంటే రాళ్ళ మీద మోకాలు ఉండాలి కదండి. మన మొక్కల కింద మంచి మెత్తలు ఉంటే గురు కొట్టుడు కదండి. మెత్తగా ఉంటాయి. ఎట్లా మడుగా ఉంటాయి కదా. భవిష్యత్ ఏదైనా ఆయాసం అయితే సంతోషపడాలి. దేవా నాకు ఇచ్చిన వస్తువుని బట్టి నీకు వందనాలు, అట్లా వందనాలు చెప్పడం నేర్చుకున్నాను. ఆ రీతిగా ఓకే, మంచిది. మన నిమిత్తము ఎందుకు ప్రార్థన చేసుకోవాలంటే స్తుతించడం తగ్గిపోయింది, ప్రార్థించడం తగ్గిపోయింది, గుడికి రావడం తగ్గిపోయింది, బైబిల్ చదవడం తగ్గిపోయింది. ఇప్పుడు టైం లెక్క అప్పచెప్పాలి. మనం 24 గంటల్లో కనీసానికి 3 గంటలన్నా మనం దేవుడికి ఇయ్యాలి. మొత్తం మనమే వాడుకోవాలి. దేవుడి సన్నిలో ఒక 3 గంటలన్నా ఉండకపోతే అసలు తప్పిపోయడం కనుక దాన్ని కంటిన్యూ చేసే విషయంలో తప్పిపోయినా అదంతా కవర్ చేసుకోవటానికి మన కోసం మనం ప్రార్థన చేసుకుంటాం. అది ఎందుకు చేస్తే అప్పుడు మన కొరకు మనం చేసుకునే ప్రార్థన మన కోసం ఫలించేదిగా ఉంటుంది. మనం తప్పిపోకుండా ఉంటాం. ఇక రెండో విషయం ఏంటంటే మీ పిల్లల కొరకు అని ఉంటుంది కదండి. ఏమని చదవండి. మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడుడి. మన నిమిత్తం ఇప్పుడు కొన్ని సూచనలు ఇచ్చాను కదా, సూచనలు తీసుకున్నాం. మీ పిల్లల నిమిత్తం ఆల్రెడీ మన తాడు కూడా తెలిసిపోయింది స్థితిలో ఉన్నాం. ఇక రెండవ మాటకి వస్తే మీ పిల్లల కొరకు ఏడవాలి. మీ పిల్లల కొరకు ఏడవాలి. పిల్లలు ఈ పిల్లలను రాత్రి వేళ గాని పగటి వేళ గాని కొన్ని శక్తులు ఆవరిస్తాము. తర్వాత పిల్లలను ఇప్పుడు ఒక అమ్మ ఆ సెల్లులో పడిపోయింది. వాళ్ళని చేయబెట్టి తీట దొరుకుతలేదు పైకి. ఇప్పుడు అందరు ఎక్కడ పడిపోయారు? సెల్లులో పడి కొట్టుకోపోతా అంటే వాళ్ళని పట్టి అటోగులు ఉన్నారు, ఇటోగులు ఉన్నారు, వాళ్ళని పట్టి దేవత కూడా దొరుకుతలేదు. అట్లా పడిపోయారు మీ పిల్లలు. ఇంటర్నెట్ లో పడిపోయారు. ఇప్పుడు పెద్ద పెద్ద టీవీలు వచ్చినాయి కదా, అంటే టీవీలు ఉన్న వాళ్ళు బాధపడకండి. పెద్ద మంచి టీవీలు వచ్చినాయి, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చారు. ఇక అసలు మేము ఒక ఇంటికి పోతే పెద్ద సౌండ్ బాక్స్ పెట్టినారు. మా సినిమాటాకీస్ లో మోగినట్టు బుమ్ బుమ్ పడుతుంది, ఇంత పెద్ద సౌండ్. వాళ్ళకి 70 పోకుండా ఏం కాదు, ఇందులో 70 వచ్చేసి ఇక సంబరమే సంబరం. ఏ సంబరం వల్ల నాకు తెలియదు కానీ అసలు సంతోషం, అసలైన సంతోషం యేసయ్య సన్నిధిలో ఉంటుంది. దాన్ని మనం గుర్తించాలి. కనుక మా పిల్లల కొరకు ఏడవాలి, పిల్లల కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. పిల్లలు ఏమైపోతున్నారు? ఇప్పుడు అక్కడ సెల్లులో పడిపోయినారు. పిల్లలు ఏమైపోతున్నారు? అసలు బైబిల్ చదవడం మానేస్తున్నారు. పిల్లలకు బైబిల్ చదవడం, వాక్యాలు అత్తలు, పాటలు అత్తలు, ప్రార్థన అత్తలు. మా చిన్న పాప, పెద్ద పాప చిన్నప్పుడు ఈ బలంగా చూస్తుంటే పెట్టి నేను ఎంత రాగలి అంత కరెక్ట్ గా తీసి ఎత్తే కాడ దించే కాడ తీగడ రాకుండా వాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తేడా రాకుండా పాడతాడు. నేను ఒకసారి ఏసయ్యకు ఎన్నో బాధలు ఎవరు పెట్టి కొడుకు అనే పాట పాడితే మా పెద్ద పాప నా పక్కన కూర్చున్నాను. నేను కొంచెం ప్రార్థిస్తూ ధ్యానంతో పాడుకుంటున్నాను.
దాదాపు నాలుగు మనకు నిరీక్షణ అంతా ఉంటుంది వాడు ఈ పాటలో ఇంత అర్థం ఉన్నదా అని అన్నది. అసలు నాకు అర్థం తెలియదు కానీ వేసుకో కూడా ఇంత బాధ పెట్టారండి అది అని అంటారు. అవుతాడు ఇన్ని రకాలు బాధ పెట్టారు వేసుకోవడం. ఈ బాధ అంతా వాళ్ళు పెట్టలేదు అది మనలో ఉన్న పాపమే ఆయనను ఆ రీతిగా బాధ పెట్టింది. ఆ బాధ మనం పడకూడదు. మన మీద ఉన్న పాపం ఆయన మీద వేసుకుని ఆ బాధ పడ్డాడు. మనకు విమోచన కలిగించాడు. మనం ఆయన నమ్ముకుంటే ఆయన రక్తం ద్వారా మనకు విమోచన దొరికి మనము ఆ పాప శాపాల నుండి విమోచింపబడి రక్షణలో ఉండబడ్డ అంటే హల్లెలూయా. అంటే మనం కూర్చుని ప్రార్థన చేసుకునేటప్పుడు మా పిల్లలకు అది అర్థం కావాలి. మన ఆట మనదే, వాళ్ళ ఆలేదు. మన ఆట మనదే, వాళ్ళ ఆట ఆలేదు. అంటే పిల్లల కొరకు తల్లిదండ్రులైనటువంటి వారు ముందు మనము క్రమశిక్షణ సరిగ్గా పాటిస్తే వాళ్ళకది దొరుకుతుంది. ఒక మాస్టర్ గారు చెప్పినాడు, గడ్డపారలే గాలి కొట్టుకోపోతే గడ్డిపోతాడు ఆగుతాయి గాలికి. ఆ గాలి వచ్చినప్పుడు గడ్డపారలే కొట్టుకోపోతుంది. చిన్న గడ్డిపోస గాలి కొట్టుకుపోకుండా ఉంటుందా? గడ్డపార లాంటి తల్లిదండ్రులే గాలి కొట్టుకుపోతా ఉన్నారు. అసలు క్రమశిక్షణలో లేరు. ఇక పిల్లలకు ఉంటుందా క్రమశిక్షణ? అందుచేత పిల్లలు అంటే ఒక తల్లి బాధ్యత కాదు, ఒక తండ్రి బాధ్యత కాదు, ఇద్దరు సరిగ్గా మూవ్ కావాలి. వాళ్ళు ఉన్నారు జాగ్రత్త, పిల్లలున్నారు జాగ్రత్త, అంటే కుక్కలున్నారు జాగ్రత్త అంటారు కదా. కుక్కలున్నారు జాగ్రత్త కాదు, ఇక్కడ పిల్లలున్నారు జాగ్రత్త. వాళ్ళ ముందు మన మాట జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ముందు మన టైం టేబుల్ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ముందు మన ప్రేమ మందలించుకోవడం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ముందు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ముందు మనం పాట పాడితే, మనం ప్రార్థన చేస్తే, మనం గుడికి వెళితే మన క్రమశిక్షణ సరిగ్గా వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు DGS దినకరన్ కుమారుడు పాల్దినకర్ గారు ఉన్నారు. ప్రపంచంలో వాళ్ళ కొడుకు తనతో పాటు సేవ జరిగిస్తూ అద్భుతమైన మెసేజ్ అనేకులకు ప్రవచనాలు చెప్పడం, అసలు ఒక తండ్రి స్థానంలో ఆయన ఉండడం చూస్తే, మీ కొడుకుని ఎలా పెంచారయ్యా, ఇంత చక్కగా ఎలా పెంచారయ్యా అని మా కొడుకులు మమ్మల్ని కొట్టడము, తిట్టడము, మమ్మల్ని మెడలు వంచడము, పైసలు లాక్కపోవడము, క్లబ్బులు పైసలన్నీ పాడు ఏమో జీవితం అంతా పాడు, అగమాగం అయిపోతారు. ఒక్క మాట ఎంతలేరు వాళ్ళు. నీ కుమారుడు ఇంత క్రమశిక్షణ పద్ధతిలో నీ ప్రపంచానికే దీవెనకరంగా ఎట్లా తయారు చేసినారు అని అడిగారు. అడిగితే వాళ్ళు ముందు పిల్లల కొరకు వీళ్ళు సరైన క్రమంలో నడిచిన విధానం నడుస్తూ వాళ్ళని అందులో నడిపించడమే. దేవునికి స్తోత్రం. నడిపించడం. మీ పిల్లలు ఉన్నారు, మీరు బాగా గమనిస్తారు. మీరన్నా ఇంకా చూస్తున్నట్టు గమనించరు, కానీ మీరు మిమ్మల్ని పిల్లలను బాగా గమనిస్తూ ఉంటారు. కనుక మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక తండ్రి వచ్చి పిల్లలు వేసి నడుచుకుంటాడు, వచ్చేసాడు. వచ్చేసి ఆ టేలకాడికి పోయి సిగరెట్ కొనుక్కోడు. మన డాడీతో పోతాను వాకింగ్ కావచ్చుకొని కొడుకు వచ్చే వరకు ఆ కొడుకు ఈ తండ్రి వాకింగ్ చేసేది ఇక్కడ గ్రౌండ్ లోకి వెళ్ళాలి. టేలకాడికి వచ్చి ముందు కొట్టి, ఓ మా తండ్రి చేసే క్రమం పద్ధతి ఇది కావచ్చని కొడుకు సార్ మా కొట్టివ్వండి అని నేను ఒప్పుకుంటా. అరే తప్పురా, తప్పైతే నువ్వేం చేస్తుందా? తప్పైతే నువ్వు తాగితే తప్పు లేదు, నేను తాగితే తప్పు ఎట్లయితే? నువ్వు తాగు, నేను తాగుతా. ఇప్పుడు కళ్ళ సంగతి, బీడి సంగతి, ప్రార్థన చేయని తల్లిదండ్రులు, గుడికి వెళ్ళని తల్లిదండ్రులు, లేటుగా వచ్చే తల్లిదండ్రులు, మందిరం అంటే సహవాసం అంటే పట్టించుకున్నట్టు తల్లిదండ్రులు, మీ పిల్లలు రేపు భవిష్యత్తు మీకు ఎంత అనుకూలంగా ఉంటుందో, ఎంత వ్యతిరేకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. కనుక ఇప్పుడు నేను ఎక్కడ పోతుంది అనుకోవాలి. నిన్ను బట్టే నీ కుటుంబం, నీ పిల్లల భవిష్యత్తు బాగుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను రక్షణలో లేకపోతే ఏంటంటే
నీ పిల్లలు ఒక ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఒకరున్నా, వాళ్ళ ఒక ప్రాణాన్ని తీసే వ్యక్తి నువ్వు అవుతున్నావు. వాళ్ళ ప్రాణాన్ని పాడు చేసే వ్యక్తి అవుతున్నావు. వాళ్ళ జీవితాన్ని పాడు చేసే వ్యక్తి అవుతున్నావు. కనుక మీ పిల్లల కొరకు ఏడవా. ఎవరి కొరకు ఏడవాలి? పిల్లల కోసం. పిల్లల కొరకు కూడా ఏడవాలి. ఒకసారి ఇర్మియా గ్రంథము విలాప వాక్యములు చూడండి. విలాప వాక్యంలోకి వస్తే ఒక మాట చూద్దాం. విలాప వాక్యము 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. పిల్లల గురించిన మాట చూద్దాం ఒకసారి. ఎవరు తీసినారు చదవండి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు. రేయి మొదటి జామున మొరపెట్టు. నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను నీ చేతులు అంటే ఆయన తట్టెత్తాలట. ప్రభా నా పిల్లల భవిష్యత్తుని కాపాడు, నా పిల్లల క్రమము కాపాడు, నా పిల్లల భక్తిని కాపాడు, నా పిల్లల మనస్సును, నా పిల్లల ప్రాణాన్ని, నా పిల్లల ఆత్మను కాపాడు. వాళ్ళు భక్తిలో ఎదగాలి, వాళ్ళు క్రమశిక్షణలో ఎదగాలి, వాళ్ళు దేవుని శిక్షణలో ఎదగాలి, వాళ్ళు దేవుని కొరకు ఎదగాలి, వాళ్ళు ప్రజలకు ఆశ్చర్యకరమైన వ్యక్తులకు ఎదగాలి. ఆ పసిపిల్లల ప్రాణం పోయే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. చూడండి, అది మన ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట చూద్దాము. 21వ వచనం. పిల్లల గురించి ఇక్కడ ఒక మాట ఉంటుంది, చూద్దాం. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. కిటికీలను ఎక్కుచున్నది, నగరులలో ప్రవేశించున్నది. అందరూ అనండి. కిటికీలలో ఎక్కుచున్నది, నగరంలో ప్రవేశించుచున్నది. ఇప్పుడు చూడండి, ఇంటర్నెట్ వచ్చింది. అది మీ ఇంత కష్టపడి ఒక కిటికీలోకి వెళ్ళాల్సి కదండి. బయట కిటికీలోకి వెళ్ళి బయట నుంచి కిటికీలోకి వెళ్ళి లోపలికి పెట్టాలి. లేకుండా గోడకు రంధ్రం వేస్తే పై పెట్టి అలాగే వెళ్ళి పెట్టుకోడు కావచ్చు. సరే, మొదలకంటే ఒక రంధ్రాలకి వెళ్ళి అయితే కదండి. అది నగరులో ప్రవేశించింది, కిటికీల గుండా ఇండ్లలో ప్రవేశించింది. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ వాక్యం ప్రకారం, ప్రసంగి గ్రంథం ప్రకారం మనం చూస్తే ఈ కిటికీలు అంటే ఈ కన్నులు. ఈ కన్నులు ఇప్పుడు సెల్ వస్తే ప్రతి 24 గంటలు నేను అసలు అక్కడ ఈ రైల్వే స్టేషన్ లో చూస్తారు. ఎవరు చూసినా ఈ సెల్ ఆడుకుంటున్నారు, తర్వాత ఇటు చూస్తున్నారు, తర్వాత ఇటు చూస్తున్నారు, ఇందులోనే చూస్తున్నాయి. ఇంకొకరు ఏమన్నా పక్కన పడిపోయినా దక్షిణ ఎవరు చూసినా ఆడకూడదు. ఈయన సెల్ చూస్తున్నారు, ఆమె సెల్ చూస్తున్నది, ఆయా అంటే ఈ కిటికీలలో ఏం ప్రవేశించింది ఇప్పుడు? ఇంటర్నెట్. ఈ కళ్ళలో పండుకున్నా అదే, కూర్చున్నా అదే, చదవకుండా నడిచినా చూసుకుంటూనే పోతున్నారు. అక్కడ బస్సులో కూర్చున్నా ఒక ఆయన అసలు బస్సు వచ్చింది, బస్ స్టేషన్ వచ్చింది, నేను బస్సులోనే ఉన్నాను, అల్లడిపోతున్నది. ఆర్డేశాడు. అయితే పెద్ద పిల్ల అన్నది ఒక ఆయన అంటున్నాడు. అన్న తర్వాత పెద్ద పిల్ల వచ్చిందా అంటే పెద్ద పిల్ల వచ్చింది కూడా తెలియదు. అంటే ఆయన కిటికీలలోనికి ఏది వచ్చింది? వైదేశీ ప్రవేశిస్తున్నది, అందులోకి ప్రవేశిస్తున్నది. నగర్ అంటే ఈ అవయవాలు పూర్తిగా దానికి అంకితం అయిపోతుంది. కిటికీ కళ్ళలోకి వెళ్ళి మొత్తం నరాలకెళ్ళి విడిపోతున్నారు. మాకు సేవకుల గుంపులో ఒక ప్రార్థన అంశం ఉన్నది. మన పిల్లలందరూ సెల్లుకు అడక్ట్ అయినారు. దాని వశం నుంచి వారందరూ విడిపించి దేవా 24 గంటల ప్రార్థన సేవకులందరూ కలిసి చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా ఇప్పుడు చూడండి, వారిని నాశనము చేయుటకై అన్నారు. ఈ కిటికీల గుండా అది వచ్చి ఏం చేస్తుంది? నాశనము కలగజేస్తుంది. పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నది. ఒక సెల్లు చూసి ఆటాడి కథ పిచ్చేసిందట, నరాలు ఎవి పని చేస్తుంది. ఒక చూసి ఈ కన్ను నరాలు సన్నగా ఉంటాయి. అసలు ఈ నరాలు చిట్టిపోయిందట, ఇప్పుడు కనిసిపోయిందట.
అదే అదే మొత్తం అది దాన్ని ఏమంటారు మంట పడినట్టు కరకర ఉంటుంది. అలాంటి పరిస్థితి ఉంటుంది. కొద్దిసేపు ఎప్పుడన్నా వార్తలు చూస్తేనే వాళ్ళు చదివితే వాళ్ళు చీకటి, బయలు చూస్తే ఎంత ఏదో అట్టిపోయి తెల్ల కనబడుతుంది. వార్తలు కూడా చూస్తానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నాకు కష్టం అవుతుంది. అట్లా అంటే గంత స్థితి ఉండగా చూడండి, కళ్ళు పోతున్నాయి, అందులో పడిపోతున్నారు. పిల్లలకు రక్షణ లేదు, భక్తి లేదు, భయం లేదు. వాళ్ళు పోయి నాశనంలో పడిపోయినారు. ఎక్కడ పడిపోయినారు? నాశనకరమైన గుర్తులు. వారి నాశనం చేయటకి ఆ కళ్ళలోనికి వచ్చేసినది, కిటికీలు వచ్చేసింది కనుక తర్వాత ఎవరు పట్టుకున్నది. తర్వాత ఈ శరీరం బాడీ మొత్తం తన వశం చేసుకున్నది. ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన బస్ స్టేషన్ ఉన్నాడా, బస్సులు ఉన్నా, రోడ్డు మీద ఉన్నాడా, పక్కన అంతా ఎదురొచ్చేది ముందు పేరు కూడా తెలియకుండా పోతున్నారు, తెలుసుకుంటూ పోతున్నారు. అంటే మొత్తం ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏమన్నా ఇక మనకు రక్షణ ఉన్నది ఇక్కడ అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత జాగ్రత్తగా ఉండాలి. అందుకనే రేయి మొదటి జామునే లేవాలి. మొదటి జామునే లేచి ఆ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయాలి. పసిపిల్లలు ఒక తల్లి నేను 94 ఆ సమయంలో జ్ఞానాష్టమి గారు చెప్పినటువంటి ఒక మాట, ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఒక సేవకుడు స్టేజ్ మీదకి ఎక్కితే అద్భుతంగా మాట్లాడుతున్నాడంట. ఆయన టచ్ అంటే ఒక్కొక్క మాట అంటే అసలు ఎదుటి వారి హృదయాలు కరిగిపోతున్నాయి. అనేకులు మారు మనసు పొందుతున్నారు. అయితే ఇంచెత్తు స్టేజ్ ఎత్తారు. ఆ తల్లి ఆ స్టేజ్ కింద, కొడుకేమో ఇది స్టేజ్ అంటారు, దీని కింద తల్లి ఉన్నది. తల్లి ప్రభువా నా కొడుకు బలంగా వాడబడాలి, దేవుని శక్తిగా నింపబడాలి, ఆయన మాట్లాడితే అనేక హృదయాలు రక్షణలోనికి మనగాలి అని తల్లి కన్నీళ్లు గార్చుకుని ప్రార్థన చేస్తున్నారు. ఈ కొడుకు మీదకి దేవుని ఆత్మ దిగి వస్తూ బలంగా వాడబడుతున్నారు. అనేకులు రక్షణ పొందితే ఇదని సన్మానిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, అన్ని చేస్తా ఉన్నారు. అయితే మమ్మీని పిలిచిందట, ఈ ఘనత ఈ సన్మానాలు నాయి కావు. నా తల్లి నేను పైన బల మీద ఉంటే నా కాళ్ళ కింద నా తల్లి ఉండి కన్నీళ్లు గార్చి చేస్తున్న ఈ ప్రార్థన నన్ను ఇంత బలంగా దేవుడు వాడుకుంటట్టుగా సహకరించింది కనుక నాకు కాదు మా తల్లికి సన్మానం చేయాలని అంటే ఆ రీతిగా ఆ తల్లి ఏం చేసేదంటే ఆ చిన్న పిల్లల కానించలే పొద్దుకి వాళ్ళు పడుకుంటున్నప్పుడు వాళ్ళు పడుకుని ఉంటే ఇట్లా వాళ్ళ మీద నుండి ప్రభా ఈ బిడ్డలు ఎప్పుడు తప్పిపోకూడదు, ఈ రాత్రి వేళ దురాత్మ వెళ్ళి ముట్టకూడదు, కలలో కూడా దుష్ట శక్తులు ఈ బిడ్డను ఆత్మను ఆవరించకూడదు అని ప్రార్థన చేస్తా ఉంటే కన్నీరు పిల్లలు ఆ పిల్లల మీద మనిషేది అట అని చెప్తా ఉన్నారు. తర్వాత నూనె రాసి ప్రార్థన చేసి ఆ రీతిగా పిల్లలు లేస్తే పిల్లల దగ్గర పెట్టుకుని ప్రార్థన, పడుకునేటప్పుడు పిల్లల దగ్గర పెట్టుకుని ప్రార్థన, పడుకున్న తర్వాత వాళ్ళ మీద ప్రార్థన చేస్తే అన్నిటికీ అడిసేది అంట. నేను ఈ రోజు ప్రపంచ లెవెల్లో ఇంత బలంగా వాడబడుతున్నానంటే నా తల్లి కళ్ళలోంచి వచ్చిన కన్నీళ్ళు చుక్కలు నాలోంచి ప్రవహిస్తుంది అంటాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ నాలో నుంచి ఇంత బలంగా పనిచేయడానికి నా తల్లి కార్చిన ఆ కన్నీరు అంటాడు. చూశారండి. అందుకని స్త్రీలు, తల్లులు, తండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేయాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.